పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. పరిమితికి మించిన లోడ్తో రహదారులపై మృత్యు గంటికలు మోగిస్తున్న ఇసుక రవాణా వాహనాలు, ఓవర్లోడ్ల దాటికి బ్రేకులు పనిచేయక ఊపిరాడని ట్రాఫిక్ జామ్లతో నరకం చూస్తున్న సామాన్య ప్రజలు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా, అమాయకుల ప్రాణాలు పోతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు. అసలు రోడ్డు భద్రతా నిబంధనలు వినుకొండలో అమలవుతున్నాయా? లేక లంచాల మత్తులో అధికారుల కళ్లు మూతపడ్డాయా? పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం ఇసుక లారీల భయంతో వణికిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్దీ ఓవర్లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలు సామాన్య ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పరిమితికి మించిన బరువుండడంతో అత్యవసర సమయంలో బ్రేకులు వేసినా వాహనాలు ఆగడం లేదని, ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓవర్లోడ్ వాహనాల వల్ల వినుకొండలోని ప్రధాన రహదారులన్నీ నిత్యం కిక్కిరిసిపోతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయి పాఠశాల విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఓవర్లోడ్ లారీల వల్ల అనేక ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా అధికారుల తీరులో మాత్రం రూపాయి మార్పు రాకపోవడం గమనార్హం. నెల నెలా రావాల్సిన లంచాలు సక్రమంగా ముడుతుంటే నిబంధనలు కాగితాలకే పరిమితం అని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. కళ్ల ముందే కొండంత ఇసుక లోడ్తో లారీలు వెళ్తున్నా రవాణా శాఖ, పోలీసు అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని వినుకొండ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రవాణా కాదు, నిలువు దోపిడీ అని, నిబంధనలు ఉల్లంఘించే లారీలపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వినుకొండ సామాన్య ప్రజానీకం మరియు వాహనదారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందిస్తారా? ఓవర్లోడ్ ఇసుక లారీలపై కఠిన చర్యలు తీసుకుని ఈ ట్రాఫిక్ నరక నుంచి, ప్రమాదాల భయం నుంచి వినుకొండ ప్రజలకు విముక్తి కలిగిస్తారా? లేక ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే వరకు అలాగే మౌనంగా ఉండిపోతారా? వేచి చూడాల్సిందే.